ఆయనకి ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ బెయిల్ ఇచ్చినప్పుడు చాలా షరతులు అయితే విధించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా కేసుకు సంబంధించి ఎక్కడా కూడా మీడియాలో గానీ, బయట గానీ దానికోసం మాట్లాడకూడదు అంటూ ప్రధానంగా దీంట్లో ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే సిఐడికి సంబంధించి వాదించిన లాయర్లు కూడా గతంలో చంద్రబాబుకి బెయిల్ ఇస్తే కనుక ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉంది, కేసును తారుమారు చేసే అవకాశం ఉందని చెప్పి వాదనలు వినిపించారు. బెయిల్ ఇవ్వకూడదంటూ కూడా వాళ్ళు వాదనలు వినిపించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే అన్నింటికి బెయిల్ కి సంబంధించి ఆల్రెడీ స్కిల్ డెవలప్మెంట్ బెయిల్ ఇచ్చారు కాబట్టి అదే షరతులు అమలు చేస్తూ బెయిల్ ఇవ్వాలంటూ ముందస్తు బెయిల్ చంద్రబాబుకు సంబంధించిన న్యాయవాదులు కోర్టులో చెప్పారు. అయితే దీని మీద పూర్తిగా వాదనలు విన్న హైకోర్టు ఈ రోజు 3 కేసులకు సంబంధించి ఇన్నర్ రింగ్ రోడ్డు, మద్యం, అదేవిధంగా ఇసుకకు సంబంధించిన 3 అంశాలకు సంబంధించి ముందస్తు బెయిల్ అయితే విధిచేస్తుంది. ప్రధానంగా మీడియాకి సంబంధించి అక్కడ మాట్లాడకూడదు. ఎందుకంటే చంద్రబాబు బెయిల్ నుంచి వచ్చిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కేసులో 28 రోజుల పాటు ముందస్తు బెయిల్, మధ్యంతర బెయిల్ ని ఇచ్చిన పరిస్థితుల్లో చాలా కండిషన్స్ పెట్టింది. ఆ కండిషన్ లో ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి అక్కడ బహిరంగ సభలో కానీ మీడియాతో కూడా మాట్లాడకూడదంటూ ప్రధానంగా చెప్పే పరిస్థితి ఉంది. అదే ఆ అంశాన్ని ఈ 3 కేసులు కూడా వర్తిస్తూ ఎక్కడ కూడా దీనికి సంబంధించి మాట్లాడకూడదని ప్రధానంగా చెప్పినట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇప్పటికే అనేక టూర్లు చేస్తున్నారు, బహిరంగ సభలో పెడుతున్నారు, రా కదలరాదు అంటూ, రా కదలరా అంటూ కూడా అనేక చోట్ల సభలో పెడుతున్న పరిస్థితుల్లో ఈ కేసుకు సంబంధించి ఎక్కడైనా మాట్లాడతారు అని చెప్పి చెప్తున్న పరిస్థితి. లాస్ట్ టైం యువగాలానికి సంబంధించి మాట్లాడినప్పుడు కూడా చంద్రబాబు కేసులకు సంబంధించి ప్రధానంగా మాట్లాడారని చెప్పి సిఐడి అదే అంశాన్ని హైకోర్టుకు తీసుకెళ్లిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అన్ని వాదనలు విన్న తర్వాత హైకోర్టు తుది తీర్పునైతే విడుదల చేసింది. 3 కేసులకు సంబంధించి చంద్రబాబుకి బెయిల్ ని మంజూరు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఐఆర్ఆర్, ఇసుక, మద్యానికి సంబంధించి బెయిల్ మంజూరు చేస్తుంది. అయితే మద్యంలో అప్పుడు ఎక్సైజ్ మినిస్టర్ గా ఉన్న కొల్లు రవీంద్రన్ కూడా ఈ కేసులో ఉన్నారు. కొల్లు రవీంద్రకి కూడా ముందస్తు బెయిల్ అయితే మంజూరు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది టీడీపీకి కానీ చంద్రబాబుకి కానీ భారీ ఊరటనే చెప్పొచ్చు. ఎందుకంటే ఏ క్షణాన్ని అరెస్ట్ చేస్తారు. స్కిల్ డెవలప్మెంట్ లో ఇప్పటికే మధ్యంతర బెయిల్ మీద ఆయన బయట ఉన్నప్పటికీ ఇతర కేసుల్లో అరెస్ట్ చేస్తారనే ఒక వాదనలు కూడా బయట తిరిగిన పరిస్థితి. అయితే 17A కి సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టులో వాదనలు కూడా జరుగుతున్నాయి. పండుగ అనంతరం అంటే సంక్రాంతి తర్వాత అవి చర్చకొచ్చే అవకాశం కనిపిస్తుంది. దాని మీద తుది తీర్పు ఏ విధంగా ఉంటుందనేది కూడా టీడీపీ శ్రేణులు ఆలోచిస్తున్న పరిస్థితి. ఈ బెయిల్ కు సంబంధించి గడువు ఏమైనా విధించిన కోర్టు మళ్ళీ ఎప్పుడు విచారణకు హాజరు కావాలంటూ కోర్టు చెప్తోంది. ప్రస్తుతం బెయిల్ కి సంబంధించి ముందస్తు బెయిల్ అయితే చెప్పిన పరిస్థితి. గడువుకు సంబంధించి ఏమీ చెప్పలేదు. ఎందుకంటే జనరల్ బెయిల్ గానే ఇది ఇచ్చినట్టయితే మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ స్కిల్ డెవలప్మెంట్ ఒక కేసులో ఆల్రెడీ బయట ఉన్నారు కాబట్టి అదే షరతుల్ని ఈ కేసులు కూడా వర్తించాలని చెప్పి చంద్రబాబుకు సంబంధించిన న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకురావడంతో హైకోర్టు కూడా స్కిల్ డెవలప్మెంట్ లో ఏదైతే షరతులు ఉన్నాయో ఆ షరతుతో బెయిల్ మంజూరు చేసినట్టయితే కనిపిస్తుంది. ప్రధానంగా గడువుకు సంబంధించి అయితే ప్రధానంగా చర్చ అయితే రాలేదు. కానీ జనరల్ గా బెయిల్ ఇచ్చినప్పుడు అంటే విచారణకు హాజరవ్వాలి అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా హాజరవ్వాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఇది టీడీపీ విజయంగానే వాళ్ళంతా భావిస్తున్న పరిస్థితి. చంద్రబాబుకి భారీ ఊరట లభించిందని టీడీపీ శ్రేణులు ఇప్పటికే చెబుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రామ్దాస్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేంద్ర. టీడీపీ అధినేత చంద్రబాబుకు బిగ్ రిలీఫ్ అయితే దొరికింది. 3 కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇసుక, మద్యం కేసుల్లో బెయిల్ మంజూరు చేసింది. అయితే ఎక్కడ కేసులకు సంబంధించి మీడియాతో మాట్లాడొద్దంటూ కండిషన్స్ పెట్టింది. అటు టీడీపీ నేత కొల్లు రవీంద్ర కూడా లిక్కర్ కేసులో బెయిల్ మంజూరు చేసింది కోర్టు. బ్రేకింగ్ చూస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబుకు బిగ్ రిలీఫ్ దొరికింది. 3 కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇసుక, మద్యం కేసుల్లో ముందస్తు బెయిల్ ఇచ్చింది ఏపీ హైకోర్టు. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కేసుల గురించి మీడియాతో ఎక్కడ మాట్లాడవద్దంటూ కండిషన్స్ పెట్టింది. ఇక లిక్కర్ కేసులో కొల్లు రవీంద్రకు బెయిల్ మంజూరైంది. మొత్తం మీద చంద్రబాబుకు పెద్ద ఊరట లభించినట్లయింది. 3 కేసుల్లో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇసుక, మద్యం కేసులకు సంబంధించి ఈ బెయిల్ మంజూరు చేసింది. 3 కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరైనట్లయింది. అయితే కేసులకు సంబంధించి ఎక్కడ మాట్లాడొద్దంటూ హైకోర్టు కండిషన్ పెట్టింది. అటు కొల్లు రవీంద్రకు కూడా లిక్కర్ కేసులో బెయిల్ మంజూరైంది. మా ప్రతినిధి సురేంద్ర లైవ్లో జాయిన్ అవుతున్నారు. సురేంద్ర, చంద్రబాబుకు పెద్ద ఊరట లభించినట్లయినా 3 కేసులకు సంబంధించి కూడా ముందస్తు బెయిల్ ఇచ్చింది హైకోర్టు. ఎలాంటి కండిషన్స్ పెట్టింది కోర్టు? పూర్తిగా చంద్రబాబుకి భారీ ఊరట లభించిందని చెప్పొచ్చు. ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన బెయిల్ తీసుకుని ప్రస్తుతం బయట ఉన్నారు. అయితే చంద్రబాబుకి స్కిల్ డెవలప్మెంట్ తో పాటు ఐఆర్ఆర్, అదేవిధంగా ఇసుక
మద్యం ఈ విధంగా కేసులు అయితే నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ అన్నిటి మీద కూడా ముందస్తు బెయిల్ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించిన పరిస్థితుల్లో హైకోర్టు ఈ రోజు తీర్పునైతే వెలువరించిన పరిస్థితి. ముందస్తు బెయిల్ ని ఆయనకి ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ బెయిల్ ఇచ్చినప్పుడు చాలా షరతులు అయితే విధించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా కేసుకు సంబంధించి ఎక్కడా కూడా మీడియాలో కానీ బయట కానీ దాని కోసం మాట్లాడకూడదు అంటూ ప్రధానంగా దీంట్లో ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే సిఐడికి సంబంధించి వాదించిన లాయర్లు కూడా గతంలో చంద్రబాబుకి బెయిల్ ఇస్తే కనుక ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉంది, కేసును తారుమారు చేసే అవకాశం ఉందంటూ చెప్పి వాదనలు వినిపించారు. బెయిల్ ఇవ్వకూడదంటూ కూడా వాళ్ళు వాదనలు వినిపించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే అన్నింటికి బెయిల్ కి సంబంధించి ఆల్రెడీ స్కిల్ డెవలప్మెంట్ లో బెయిల్ ఇచ్చారు కాబట్టి అదే షరతులు అమలు చేస్తూ బెయిల్ ఇవ్వాలంటూ ముందస్తు బెయిల్ చంద్రబాబుకు సంబంధించిన న్యాయవాదులు కోర్టులో చెప్పారు. అయితే దీని మీద పూర్తిగా వాదనలు విన్న హైకోర్టు ఈ రోజు 3 కేసులకు సంబంధించి ఇన్నర్ రింగ్ రోడ్డు, మద్యం, అదేవిధంగా ఇసుకకు సంబంధించిన 3 అంశాలకు సంబంధించి ముందస్తు బెయిల్ అయితే విధి చేస్తుంది. ప్రధానంగా మీడియాకి సంబంధించి అక్కడ మాట్లాడకూడదు. ఎందుకంటే చంద్రబాబు బెయిల్ నుంచి వచ్చిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కేసులో 28 రోజుల పాటు ముందస్తు బెయిల్, మధ్యంతర బెయిల్ ని ఇచ్చిన పరిస్థితుల్లో చాలా కండిషన్స్ పెట్టింది. ఆ కండిషన్ లో ప్రధానంగా 8 రోజుల పాటు ముందస్తు